బ్రేకింగ్ న్యూస్ విశాఖలో నిండు గర్భిణిని హత్య చేసిన ఆమె భర్త జ్ఞానేశ్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేశాను అని అత్యాచారం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తన గొంతు నొక్కి చంపానని పోలీసులకు జ్ఞానేశ్వర్ చెప్పడం జరిగింది. హత్య చేశా అంటూ కూడా ఒప్పుకున్నాడు. తనను అనుమానిస్తుందనే కోపంతో హత్య చేశా అంటూ అంగీకరించాడు జ్ఞానేశ్వర్. కేజీహెచ్లోని మార్చురీ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విశాఖపట్నం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్భిణీ స్త్రీని తన భర్తే అత్యంత పాశవికంగా గొంతు నిలిపి చంపిన ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్చురీ వద్ద గర్భిణీ స్త్రీ యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. బంధువులందరూ కూడా ప్రస్తుతం మార్చురీ వద్ద ఉన్నటువంటి ఇక్కడికి చేరుకున్నారు. చాలా వరకు విలపిస్తున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే పండంటి బిడ్డను ప్రసవించవలసిన సమయంలో అత్యంత దారుణంగా అతను భర్తే చంపేయడంతో బంధువులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనతో పాటు వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. ఇంట్లోని వాళ్ళకి తోడుగా ఉంటారని చెప్పి అమ్మమ్మని అక్కడ పెట్టారు. తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఏం జరిగింది, స్వయంగా మొదటి విట్నెస్ అమ్మమ్మ అన్నపూర్ణ మనతో ఉన్నారు. ఏం జరిగింది ఉదయాన్నే మీరే ఉన్నారు కదా? సాయంకాలం చుట్టూ బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ మళ్ళీ తినేసి మళ్ళీ కొంచెం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. వస్తే అమ్మమ్మ బాగానే ఉన్నది, బేబీ బాగానే ఉందన్నది, అన్నీ బాగానే ఉన్నాయన్నది. ఇప్పుడు జాయిన్ అయిపోయింది. అయితే గని ఇప్పుడు వద్దు, పొద్దుట వెళ్దాం అంటున్నాడు. పొద్దున్న జాయిన్ అవుదాం అన్నాడు. అని సరే అయితే వెళ్ళి వచ్చేసారు కదా, అయితే అన్నీ బాగున్నాయి, ఎలాగానే మాత్ర ఎత్తానమ్మా, పొద్దుట ఎలాగానే ఇప్పుడు జాయిన్ అయిపోయేలా ఉంటే మాత్ర ఎత్తాను, నొప్పులు వచ్చేస్తే లేకపోతే ఆపరేషన్ చేయించేస్తాను అన్నమాట. అయితే కానీ వద్దన్నాడు. వద్దంటే ఇంక సరేలే పొద్దున్నే పొద్దున్నే వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే బేలు వేసేస్తానంటే నేను పొద్దున్నే లేచి అన్ని చక్క పెట్టుకుని అన్ని ఎందుకుని అన్నం పెట్టి ఆ ఇడ్లీ పెట్టేసేయండి పిల్లకి స్నానం చేయించేసి తీసుకెళ్తామని వెళ్ళి గేట్ కాడికి వెళ్ళి అను అంటే అని మాట్లాడతలేదండి. 2 కేకలకే మాట్లాడేది. అలాంటిది అను అంటే 3 కేకలు వేసినా మాట్లాడకపోతే అక్కడ కూర్చున్నారు కావాలండి, అన్నీ అయిపోయినట్టున్నాయి. వచ్చారు, బాబు అని మాట్లాడతాయి బాబాయ్ అంటే వచ్చి అను అని కాకెత్తే అంబులెన్స్ ఫోన్ చేస్తలేదు, డాక్టర్ అమ్మకి ఫోన్ చేసేయంటే ఫోన్ చేస్తలేదు. లేదమ్మా అయిపోయిందమ్మా అంటున్నాడు. అయిపోలేదు బాబాయ్ అలాగనక బాబాయ్ అని గోలెట్టేస్తుంటే అంతనే కాక ఎవరికి ఫ్రెండ్స్కి ఫోన్ చేయంటే చేస్తలేదు. ఎవరికి చేయలేదమ్మా బాబు, ఎవరికి చేయకపోతే గోలెట్టేసేయండి. ఎవరికి ఫోన్లు చేయలేదు, డాక్టర్ అమ్మకి ఫోన్ చేయలేదు, అంబులెన్స్కి ఫోన్ చేయలేదు. చేయకుండా ఈడు ఎప్పుడు చేసాడు అన్నది నాకు తెలదు. నేను అలసిపోయి ఉన్నాను, బండి మొత్తంలో అలసిపోయి ఉన్నదానికి నాకు నిద్ర అట్టేసి, కానీ ఇంత పిసర కూడా తెల్లం లేదండి నాకు. ఆడు ఎప్పుడు బేలేసేవాడు కాదు, బేలేసేసి అందులో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ ఫోన్లో ఆ పిల్ల ఫోన్లో అన్ని రిటైర్ చేసేసాడు అన్నమాట. ఈ పిల్ల ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో అన్ని రకాలు ఉంది, అన్నీ కూడా రిటైర్ చేసేసాడంట. చేసేసుకుంటున్నాడు, నాకేం తెలుసు. ఇంకా హాస్పిటల్ తెలుసు, నాకు కాకినాడ అండి, నేను ఎప్పుడు రాలేదండి వైజాగ్, నాకు ఇంకేం తెలలేదండి. ఇంకా 12 అయ్యేదాకా నాకు బాగుందని అంటున్నారండి. కానీ నా వాళ్ళు వచ్చి ఇక్కడికి ఫోన్ చేసేదాకా కూడా నాకేం తెలదండి. నా వాళ్ళు వచ్చేప్పుడు మీకు ఏ హాస్పిటల్లో ఉన్నాం ఆ విషయం ఇంకెక్కడ ఉందన్నారు. అప్పుడు దాకా నాకేం తెలదండి. అప్పుడు దాకా ఉన్నదా అంటున్నాడండి ఆడు. బాబోయ్ అని అడిగాను, ఏరే ఉన్నదన్నావు కదా, ఏరే పోతే ఆడు అలా చెప్పమన్నాడు అన్నాడు. అమ్మో అంతవరకే తెలిసాడు. ఇతరులలో కూడా తెలియదని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో అడిగితేనేమన్నా వచ్చి మా జ్ఞానేశ్వర్ పోలీసు విచారణ చేస్తుంటే మా ఇంట్లో అసలు తెలీదు, వాళ్ళ ఇంట్లో మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. కావాలనే నా మీద కొంచెం అనుమానంగా అడుగుతుంది, కొన్ని విషయాల్లోని అక్రమ సంబంధం ఉందని చెప్పి, అందుకే పేక నొలిపి చంపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి పోలీసుల ముందు ఆయన ఒప్పుకున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు? వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఉండదండి. వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇదంతా ఇంత డేర్గా ఉన్నాడు, స్టేషన్లో అయినా ఇంత డేర్గా చేశాడంటే వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఏ విషయమో లేదు. వాళ్ళు తెలిసే చేస్తున్నారని నేను అంటున్నాను. తర్వాత ఏంటంటే నాకు జరిగినట్టు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు, అందరూ మాకు సపోర్ట్గా ఉండాలి. ఇదేదో అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేకూడదు, వీడికైతే మాత్రం కఠినమైన శిక్ష వేయాలి. వాళ్ళ అమ్మ చెప్తున్నారు ఇంట్లో బంగారం డబ్బు కూడా వాడికి ఇచ్చాము అని చెప్పేసి వేరేగా అన్నీ దోచుకొని అమ్మాయిని మోసం చేశాడు ఇప్పుడు అని చెప్తున్నారు. మొత్తం గోల్డ్ తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా మొత్తం అంతా తినకే పెట్టేసిందండి. ఈ అమ్మాయి మొత్తం జీవితం అంతా పోయింది. తర్వాత గోల్డ్ మొత్తం అన్నీ నమ్ముకొని దాని దగ్గర ఉన్న డబ్బులు అయితేనో గోల్డ్ అయితేనో అంత గుడ్డుగా నమ్మి లాస్ట్ స్టేజ్లో కూడా తను తెలుసుకోలేకపోయింది. అమ్మాయికి అసలు ఎలా పరిచయం? అమ్మాయి బాగా చదువుకుందని చెప్పి మంచి ఉద్యోగం కూడా చేసింది, ఎలా పరిచయం అయింది అసలు వీళ్ళిద్దరికి? కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్ అంటే
ఎలా ఇష్టపడ్డారో మరేమో మాకు తెలియదు, కానీ సరే ఇష్టపడ్డారు. మమ్మల్ని కూడా మాతో కూడా మాట్లాడాడు, నేను బాగా చూసుకుంటాను అను కేలోటు లాగుంటావు చూసుకుంటాను, నేను పేరెంట్స్ నాది ఒప్పించుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను అంటే సరే ఫోర్స్ చేసి మాతో చాలా ఇదిగానే అడిగితేనే మేము ఒప్పుకున్నాం. సరే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, హ్యాపీగా ఉంటారు, లైఫ్ మంచిగా లీడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటే లాస్ట్కి ఇలా చేశాడు. అంటే పోలీసు విచారణలో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తెలియదు, అతను ఒక ఉద్యోగం వస్తుంది తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటే రహస్యంగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పారు కూడా. అసలు మీ ఇంట్లో ఎప్పుడు తెలిసింది? మా ఇంట్లో అయితే అదే మ్యారేజ్కి ముందు మాతో మాట్లాడాడు, మ్యారేజ్ ఒప్పుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే లేదండి. వాళ్ళ ఇంట్లో తెలిసే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్లు ఏమని చెప్తున్నారు? పోస్ట్ మార్టం జరుగుతుంది కదా ఇప్పుడు. మహిళా సంఘాలు కూడా మీకు సపోర్టెడ్గా కాసేపట్లో వస్తాయని చెప్పి అంటున్నారు. వాళ్ళు వస్తా అన్నారని మాట్లాడారు, ఆల్రెడీ సపోర్ట్గా ఉంటాము, అతను సపోర్ట్తోనే ఇదంతా చేశాడు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఏం లేదు, సపోర్ట్గా ఉంటామంటున్నారు. కానీ అలాగే సపోర్ట్గా ఉంటే బెటర్ కొంచెం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య సమాజంలో చాలా కూడా జరుగుతున్నాయి. పోలీస్ కేసు కూడా పెట్టారు, పోలీసులు నమోదు కూడా చేశారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేమైతే ఏమి డబ్బులు ఆస్తి మేమేమి అడగట్లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించమని అడుగుతున్నాం. ఎందుకంటే నాకు ఇంత దారుణంగా చంపేశాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కనీసం నా అక్కడిని చూడాలి కదా. తన పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కోడలే కదా, ఇప్పుడు ఇంత దారుణంగా చనిపోతే కనీసం రావాలి కదా, రప్పించమని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా అయితే ఇక్కడ ఉన్నారు, కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కుటుంబం అంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు, విలపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఇలాంటి పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. బంధువులు అందరూ కూడా, స్నేహితులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మృతదేహాన్ని చూడడానికి అయితే ప్రస్తుతం మార్చరీకి చేరుకుంటున్నారు. అయితే నిందితుడిని, ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడిని అత్యంత పాశవికంగా గొంతు నిలిపి హత్య చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి. మరి సమాజంలో ఇలాంటి మరి జరగకుండా చూడాలంటూ కుటుంబ సభ్యులైతే ప్రభుత్వానికి అలాగే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం.